తదా విష్ణు పదాంబోజాన్నిసృత్య ద్రవరూపిణి. ఆ గంగాదేవి కోసం భూదేవి వచ్చి అంటోంది భగీరథునితో, నేను నీతో పాటు రానా అన్నదిట. ఎందుకంటే ఆ గంగని నేను ఆహ్వానిస్తాను నా మీదకి అందుటండి భూదేవి. ఇక్కడ ఆ గంగ రావాలి, నా మీద పడాలి, నేను పవిత్రురాలను అయిపోవాలి అనుకుంటుంది. అందుకే భూమి యందు అన్ని నీళ్లు ఒక ఎత్తు, గంగ మొక్కటి ఒక ఎత్తు. ప్రపంచంలో ఎవరికీ దొరకదు గంగా నది, భారతదేశానికి దొరికింది, మన ధన్యత అది. గంగ నీరు కాదు, అలా కనబడుతుంది అంతే. గంగ నీటిలో ఇప్పటికీ కూడా భౌతికంగా చూసినా ఆశ్చర్యకరమైన మహిమలు ఉన్నాయి గంగలో. అలాంటి పవిత్రమైన నది. అందుకే గంగలో మాత్రమే ఇది భూమికి సంబంధించిన, నేలకి సంబంధించిన నీరు కాదయ్యా, దీనిలో ఏదో దివ్యత్వం ఉంది, ఇది ఎక్కడదో అంతరిక్షాలది, ఇప్పటికీ ఆ లక్షణం ఉంది గంగలో. అలాంటి గంగ నా మీద పడితే నేను ధన్యురాలను అవుతాననుకుని భూదేవి భగీరథుడితో పాటు వస్తానందిట. సరే తల్లి రామ్మ, నువ్వు వస్తానంటే నాకేం పోయి అన్నాడు. ఈ రథంతో పాటు ఆవిడ కూడా వెళ్ళింది. ఇంకా ఇప్పుడు ఆయన శంఖనాదం చేయడానికి సిద్ధపడ్డాడు. పైగా శివుడు చెప్పాడు ఏ ముహూర్తంలో శంఖనాదం చేయాలో, సిద్ధం పెట్టుకుని ఆ ముహూర్తం వచ్చింది. కాచు కూర్చున్నాడు భగీరథుడు ఆ సుమేరు శృంగానికి చేరుకుని. అథ రాజాస పుణ్యాత్మ జ్యేష్ఠే మాసి శుభేహని హస్తాయాం మంగళదినే శుక్లపక్షే మహాముని. జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమీ తిథి, పైగా హస్తానక్షత్రంతో కూడిన మంగళవారం అండి. అది మంచి యోగం. అప్పుడు ఆరురోహ రథం దివ్యం ధ్వాయన్ శంఖం మహాస్వరం. అక్కడ రథంపై కూర్చుని ఆ ముహూర్తంలో శంఖనాదం చేశాడు. పైగా మహాబాహు, ఆ బాహువులు ఎత్తి ఆనందాస్త్రులు రాలుతూ ఉండగా శంఖనాదం చేశాడు భగీరథుడు. ఆ శంఖనాదం చేస్తూ ఉంటే రాజా దద్భౌ మహాశంఖం యుగాంత జలదస్వనం. ఎలా ఉందయ్యా శంఖనాదం అంటే, అసలే దివ్య శంఖం మోగుతున్నది అక్కడెక్కడో అంతరిక్షంలో మేరుశృంగ శిఖరం వద్ద. పైగా మహా ఉత్సాహంగా ఊతున్నాడు గనక యుగాంత జలదస్వనం, ప్రళయకాలపు మేఘగర్జనలా ఉందిట ఆ శంఖనాదం. ఆ శంఖనాదం చేస్తూ ఉంటే అప్పుడు తదా విష్ణు పదాంభోజాన్నిసృత్య ద్రవరూపిణి. విష్ణు పాదం నుంచి పరిగెత్తుకొచ్చింది గంగానది. ఆ వస్తున్నప్పుడు ఆ వైకుంఠం నుంచి క్రమక్రమంగా ఆ దివ్యాంతరిక్ష భూమికల్లోంచి వస్తూ ఆ మేరు పర్వత శిఖరంపై గుభిల్లుమని దూకె తిరుగుళ్ళ గంగా, గుభిల్లుమని దూకె తిరుగుళ్ళ గంగా. గంగా కలకలధ్వానం కృత్వా వేగవతీ స్వయం. మహావేగంగా వస్తున్నదా గంగానది. అప్పుడు ఆ వస్తున్న గంగను చూసి భూదేవి ప్రార్థిస్తున్నది, దేవి గంగే జగద్ధాత్రి బ్రహ్మరూపే సురేశ్వరి లోకానిస్తారణార్థాయ ద్రవరూపే ప్రసీదమే. అమ్మా, లోకాల్ని తరింపజేసే తల్లి, ఓ ద్రవరూపిణి పరబ్రహ్మస్వరూపిణి రామమ్మ అని ఆహ్వానించి నాపై నువ్వు రా, నన్ను తరింపజేయు. భగీరథుడు తెస్తే నువ్వు వస్తావు భూమి మీదకి, కానీ నేను దానికి యోగ్యురాలను అవ్వాలి, అందుకు వచ్చి ప్రార్థన చేస్తున్నాను తల్లి అంటే ఆ గంగ అక్కడ నిలబడి అంటోందిట, భగీరథుని అడుగు, ఎందుకంటే నేను ఆయన తపస్సు వల్ల వచ్చాను కనుక అందరూ తీసుకుంటారంటే నేను ఒప్పుకోను, ఆయన ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటానంది. అప్పుడు భగీరథుడు అన్నాడు, అమ్మా నువ్వు పాతాళానికి వెళ్ళాలి కానీ భూమి అడుగుతోంది కనుక భూమిని కూడా తరింపజేసి పాతాళానికి రా అమ్మా, లేకపోతే నేరుగా పాతాళానికే వెళ్ళేదేమో. అప్పుడు వెంటనే ఆ తల్లి ఒక మాట అన్నది, శృంగం దాకా వచ్చాను కానీ నేను దిగాలి అంటే తట్టుకోవడం కష్టమయ్యా ఈ భూమి, సామాన్యం కాదు. ఇక్కడ ఉన్నటువంటి పర్వత శిఖరాలమైన దిగాలి అంటే, తట్టుకోవాలి అంటే నా భర్త మాత్రమే తట్టుకోగలడు. భర్త అంటేనే భరించువాడు అని అర్థం. పిలువన్నాడు. వెంటనే ప్రార్థన చేశాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ అంత దుముకుతూ ఆ అంతరిక్షముల నుంచి ఆ వియద్వాహిని క్రిందకి దూకింది అంటే ఈ భూమి తట్టుకోవాలా? తట్టుకోవాలంటే ముందు దాన్ని నియంత్రించి పద్ధతిగా తీసుకురావాలి. అందుకే నియంత్రించడానికి పరమాత్మ నిలబడ్డాడు. వ్యోమకేశుడు పరమాత్మ. వ్యోమమే కేశముగా కలిగినటువంటి వాడు. వ్యోమమనగా అంతరిక్షం. పురాణ పరిభాష అర్థం చేసుకోవాలి, దానికి వేదంలోకి ప్రవేశించాలి. వేద హృదయం చూడండి, వేదం ఒక దృష్టితో మనకు చెప్తుంది. వేదంలో విష్ణుపదం అనే మాటకి వియద్ విష్ణుపదం అని చెప్పారు. వియత్ విష్ణుపదం, పదము అంటే స్థానము అని అర్థం. వియత్ అంటే అంతరిక్షంలో విష్ణుపదము వ్యాపించినటువంటి తేజోమయ భూమిక. అది అక్కడున్న ఒకానొక దివ్యజలం, అమ్మవారి రూపం, అది దిగిరావాలి కిందకి. అది దిగిరావాలంటే ఎవరు చేయగలరు? భూమికి అంతరిక్షానికి నడుము ఉన్న ప్రాంతానికి రోదసి అని పేరు. వేదంలో మరో మంత్రం రోదసి రుద్రపత్ని, ఇది విశేషించారు. ఈ రోదసి యందు ఉన్న శక్తి రుద్రశక్తి. ఈ రోదసి యందే పంచభూతములు సూర్య చంద్ర క్షేత్రజ్ఞ స్వరూపముగా అష్టమూర్తులుగా పరమాత్మ వ్యాపించి ఉంటాడు. అష్టమూర్తి స్వరూపుడే రోదసి యందు వ్యాపించిన వాడు రుద్రుడు. పైనుంచి చూస్తే విష్ణు పదం, క్రింద నుంచి చూస్తే వ్యోమకేశం. ఆ పదాలను అర్థం చేసుకోవాలి మనం.
అయితే ఈ కథాపరమైన పురాణ కథ జరగలేదని నేను అనట్లేదు, ఇది జరిగింది, అందులో ఈ సంకేతార్థం కూడా ఉంది, రెండూ తీసుకోవాలి. ఈ సంకేతార్థం తీసుకుంటే ఆధునిక మానవుడికి మనం అర్థమయ్యేటట్టు చెప్పగలం. గంగా అనగా అంతరిక్ష పదమునందు ఉన్న ఒకానొక అమృతవాహిని, అమ్మవారి రూపం. అది భూమికి దిగాలి అంటే పరమేశ్వరుడి నుంచే దిగాలి. అందుకే స్వామి తన జటాజూటాన్ని పరచి ఉంచాడు ఇక్కడ. అప్పుడు ఆ గంగ ఆయన జటాజూటంలోకి దూకుతూ ఉన్నది. అథ జ్ఞాత్వా మహాదేవో గంగాం నికటమాగతాం మౌళౌ విస్తీర్ణ జటయా బద్ధ్వా సేతుమితస్తతః. ఆ జటాజూటంలోకి గుభిల్లుమని దూకింది ఆ గంగ. వెంటనే జడను ముడివేశాడు, పడిన వెంటనే జడలు ముడివేశాడు. ఎలా ఉన్నదయ్యా అంటే ఆ జడల ముడి ఒక కటాహంలా ఉందిట. కటాహం అంటూ మూకుడు, పెద్ద బాణంలా తయారైందిట, మొత్తం వేయకాలి. అందులో ఈ గంగ సంభ్రమంగా తడబడుతూ అటు ఇటు తిరుగుతోంది. మహావేగంగా పడగానే ఒక పాత్రలో అల్లకల్లోలం అవుతుంది. ఆ అల్లకల్లోలమంతా స్వామి జటాజూటంలో జరుగుతోందండి. ఇక్కడ ఆ శంకర మౌళిలో పడి సుళ్ళు తిరుగుతోంది గంగ. ఈ లోపల ఈ శివుడి వల్ల గంగ వస్తుందంటే బంధించేసాడు ఆయన. ఈ భగీరథుడికి ఏడుపు వచ్చింది. రాబోతున్న గంగ ఆగిపోయింది. ఎలాగ అంటే మళ్ళీ ఇప్పటి నుంచి ఆ ముహూర్తం వచ్చే వరకు ఎదురు చూడన్నట్టు. శివుడి జటాజూటంలో పడిన ముహూర్తం ఏమిటంటే అథవై జ్యేష్ఠమాసస్య పౌర్ణమాస్యాం దినార్ధకే గంగా వేగాదనుప్రాప శంభోర్మౌళిం మహామతే. జ్యేష్ఠ పూర్ణిమ నాడు శివుని జటాజూటంలో పడింది. జ్యేష్ఠ దశమి నాడు కనిపించిన గంగ జ్యేష్ఠ పూర్ణిమ నాడు శివ జటాజూటంలో పడిందిట. అక్కడ బంధించాడు. గంగ ఆనవాలు కూడా కనబడలేదండి, ఆ జటాజూటంలో ఉండిపోయింది. భగీరథుడు ఏడ్చేట, స్వామి నువ్వే దయ చూపించాలి అంటే మళ్ళీ జ్యేష్ఠమాసం రావాలి, శుక్లపక్ష దశమి రావాలి, అది హస్తానక్షత్ర మంగళవారం అయి ఉండాలి. ఆ యోగం వచ్చే వరకు కూర్చో, అప్పటి వరకు గంగని నేను ఇలాగే నిలుపుతా. ఎందుకంటే ఒక పాత్రలో వేగంగా పడే నీళ్లు నిలకడ పొందడానికి కొంత సమయం పడుతుంది. అలాగే నా జటా కటాహంలో పడిన ఈ గంగాజలం నిలకడ పొందడానికి కొంత సమయం పడుతుంది, అప్పటి వరకు వేచి చూడు అన్నాడు. ఏం చేస్తాడు? కూర్చున్నాడు అలా శివస్మరణ చేసుకుంటూ. ఆ ముహూర్తం వచ్చింది, మళ్ళీ ఉత్సాహంగా లేచాడు, ఒక్కసారి శంఖనాదం చేశాడు. అప్పుడు పరమాత్మ కొంచెం ఒక్క పాయ వదిలేయండి. వదలగానే ఆ జటల జూటం నుంచి పెళ్ళుబిగు దూకింది గంగమ్మ పృథ్వీపై. భగీరథుని యొక్క శంఖనాదాన్ని ఆధారంగా చేసుకుని ప్రవహిస్తూ వచ్చింది. ఆ గంగ వినిర్గమించి మొట్టమొదట అడుగు పెట్టింది. ఏ పుట్టింటిలోంచి వెళ్ళిపోయిందో అదే పుట్టింట్లో తన పాదాన్ని మెట్టింది తల్లి. ఒక్కసారి ఇక్కడ హిమవత్పర్వత ప్రాంతంలో మనం ఇది గోముఖం అంటాం, కానీ ఇంకా రహస్యాన్ని పట్టుకోగలిగితే గంగ అతి సూక్ష్మంగా వ్యక్తమైన చోటు ఏది అంటే సుమేరు అని చెప్పబడుతున్న కైలాస పర్వత ప్రాంతంలో సూక్ష్మ రూపంలో వ్యక్తమై తర్వాత గోముఖంలోకి ప్రవేశించి అక్కడి నుంచి గంగోత్రి నుంచి జలజలా ప్రవహిస్తూ గంగము వచ్చినది. ఇది తల్లి యొక్క ప్రవాహ సరళి. ఆ వస్తున్నటువంటి గంగ క్రమంగా చేరుతూ ఉండగా ఆ త్రోవలో కాశీక్షేత్రం వైపు వస్తుంది. అనేకం తిరిగి 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 వస్తుంది. అప్పటికే కాశీ ఉందండి. అప్పుడు ఆ భవ్యమైనటువంటి గంగ వస్తూ ఉండగా కాశీక్షేత్ర పాలకుడు ఒక్కసారి లేచెట్ట, ఏమిటి ఇంత వేగంగా వస్తోంది ఈ గంగ అని. ఆ లేచి దండం పట్టుకు వెళ్ళాడు. ఎవరు ఆ కాశీక్షేత్ర పాలకుడు? కాలభైరవ స్వామి. దండం పట్టుకెళ్ళాడు. ఎందుకంటే వస్తూ ప్రతి ఊళ్ళు వీళ్ళు ముంచివేసి వస్తోంది మహాప్రవాహం. సామాన్యమా? సరిగ్గా కాశీక్షేత్రానికి వచ్చేటప్పటికల్లా ఈ క్షేత్రాన్ని ఎక్కడ ముంచేస్తుందా అని వచ్చేట క్షేత్రపాలకుడు దండం పట్టుకుని వచ్చి సమాయాత కథం కాశీం సంప్లావయసి నిమ్నగే, ఓ కొత్త నీరా ఎవరు నువ్వు అన్నట్టు. ఏమిటనుకున్నావు? ఈ పురి ఎవరిదనుకున్నావు? పురియం దేవదేవస్య శంకరస్య మహాత్మనః ఏతస్య రక్షకం కిం త్వం మాం నజానాసి భైరవం. ఇది శివుడు పట్టణం అని తెలియదా? ఈ పట్టణ రక్షకుణ్ణి నేనని తెలియదా? ఏం ముంచేద్దామని వస్తున్నావా అనగానే అప్పుడు ఆ భైరవుణ్ణి చూసి గంగాదేవి అంటోంది, నువ్వు ఏ శివుడి పట్టణం అంటున్నావో ఆ శివుడి భార్య అని నేను అన్నది. పైగా ఇక్కడ ఆ శివుడు ఉన్నాడు కనుకనే పొంగులు వారు ఇక్కడికి వచ్చాను, మహోత్సాహంగా ఇక్కడికి వచ్చాను సుమా అని చెప్తే వెంటనే దండం పెట్టేట్టు కాలభైరవుడు. ఆయాతాధరణీ పృష్టం శంభోర్మౌళి ప్రతిష్ఠిత ద్రష్టం విశ్వేశ్వరం కాశ్యాం నికటం సముపాగత. భూమికి వచ్చానంటే కాశీని చూడాలని వచ్చాను అన్నదిట తల్లి. కాశీని చూడాలి, విశ్వేశ్వరుని చూడాలి, నా జలంతో విశ్వేశ్వరుడికి అభిషేకం జరగాలి, అందుకు వచ్చాను అనగానే పైగా నా కాశీం ప్లావయిష్యేహం, కాశీని నేను ముంచను అన్నది రండి గంగాదేవి. అందుకు తిష్టత్వం కాలభైరవ, ఆగవయ్యా, నేను కాశీకి ఎందుకు వచ్చానంటే ఈ భూమికి తగలాలి, విశ్వేశ్వరుడికి అభిషేకం చేయాలి, అందుకు నేను వచ్చాను అనగానే వెంటనే కాలభైరవుడు దండం పెట్టి తన దండాన్ని కింద పెట్టి సాష్టాంగ దండ ప్రణామం చేసేట గంగాదేవికి. ఏవముక్తో మహాబాహుర్ గంగయా కాలభైరవ స
సంహృత్య దండంతాం నేమే దేవీం శంకరగేహినీం. ఆ శంకరుని ఇల్లాలకి నమస్కారం చేశాడు. ఆ గంగమ్మ పొంగులు వారు వస్తూ ఉంటే ఒకానొక ఋషి చూసేట, ఇదేమిట్రా బాబు శంఖం ఊదుతూ ఉంటే వెళుతోంది, దీన్ని నా వైపు తిప్పుకుంటా అని ప్రయత్నించాడు ఆయన. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.